దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈ ఫిబ్రవరి మాసం మన జీవితంలో ఒక నూతనమైన అధ్యాయం. ఈ సంవత్సరము నూతన సంవత్సరము ఒక మాసం గడిచిపోయింది. ఫిబ్రవరి మాసంలో మనం ఆలోచన చేస్తే గత మాసముల కంటే ఈ మాసములో మన స్పిరిచువల్ లైఫ్ చాలా చేంజ్నెస్ కనబడుతుంది. మీరు గమనించండి. కనుక ఈ ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదములు మనకు అనుగ్రహించిన దేవుడు. టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వాక్య భాగం. నీవు విసర్జించబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడునూ నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను, శోభ అందంగాను, సౌందర్యంగాను, శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగా చేస్తున్నట్టు. నీ కాలములే కాదు, బహుతరముల వరకు, బహుతరములు. నీ ఉన్నంత కాలం నీ తరం. కానీ మనం లేకపోయినప్పటికీ, మనం చనిపోయిన తర్వాత కూడా బహుతరములకు నిన్ను సంతోష కారణముగా చేస్తాడు. ఎంత గొప్ప ప్రామిస్! ఈ వాగ్దానముకు ముందు ఒక మాట రాయబడ్డది. ఏంటంటే, నీవు విసర్జింపబడుటయు, నీవు ద్వేషింపబడుటయు. ఆ మాట చూడండి. నువ్వు విసర్జించబడుట, ద్వేషించబడుట, హేళన చేయబడుట, తృణీకరించబడుట, నిన్ను ఎవరూ లెక్క చేయకపోవుట, అందరి దృష్టిలో నువ్వు ఒక ఫెయిల్యూర్ మ్యాన్, ఉమెన్ లాగా, విజయం సాధించలేని ఒక స్త్రీగా, పురుషునిగా, ఒక తెలివి తక్కువ మనిషిగా ఎంచుతున్నారేమో. నీ ముందు చాలా నిన్ను హైలైట్ చేస్తున్నారేమో. నువ్వు వెనకాల ఎన్నో రకాల మాటలు మాట్లాడుతూ, నిన్ను కొన్నిసార్లు నీ ముందే నీకు బాధ కలిగించే మాటలు మాట్లాడుతున్నారేమో. నువ్వు విసర్జింపబడుటయు, నువ్వు ద్వేషించబడుటయు, ఎవడునూ నీ మార్గమున దాటిపోవటలేదు. అంటే నీ మార్గమున దాటిపోవటలేదు. నువ్వు కనబడితేనే నిన్ను చూసి పక్కకు తప్పుకుని వెళ్ళిపోతున్నారు. నువ్వు కనబడరు తోడానే నిన్ను దాటిపోవడం లేదు. ఎవరు అంత అసహించుకుంటున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను శాశ్వత శోభాతిశయంగా, బహుతరములకు నిన్ను సంతోష కారణంగా చేస్తానన్నాడు. దేవుణ్ణి నమ్మిన నీవు దేవుని మీద ఆధారపడటానికి ప్రయత్నం చేయండి. ఒక 2 విషయాలు గమనించాలి మనం. డబ్బు లేకపోవడం ద్వారా దేవుని మీద ఆధారపడుతున్నావా, లేదా డబ్బు ఉండి ఆధారపడుతున్నావా, లేదా డబ్బు ఇవ్వడం వల్ల నీకు దేవుడు అలాంటి సోర్సెస్ కల్పించడం ద్వారా ఆధారపడుతున్నావా? ఇవి 2 కరెక్ట్ కాదు. డబ్బు లేకపోయి ఆధారపడుతుంటే అది సరైన విధం కాదు. నీవు దేవుడిని దేవుడిగానే చూస్తూ ఆధారపడాలి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినవాడని, నీ పాపముల కొరకై ఆయన ప్రాయశ్చిత్తార్థం చేశాడని, నువ్వు పాపివని, నీ అంత చెడ్డవారే లేరని, నువ్వు మనస్ఫూర్తిగా ఆయన సన్నిధికి వచ్చిన వ్యక్తివై ఉంటే దానిని బట్టే నువ్వు ఆయనపై ఆధారపడుతున్నావా? కొందరు డబ్బు దేవుడిస్తే ఆధారపడకుండా నెగ్లెన్స్ చేస్తారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవడమైనా, ఆయన సన్నిధిలో గడపడమైనా ఆయనను ఒక పావుగా గమనిస్తుంటారు. మీరు అలాగే ఉన్నారా? చెక్ చేసుకోండి. మనకు ధనము, డబ్బు, హోదా లేనప్పుడు ఎలా ఉన్నాము? ఇప్పుడు అవన్నీ వచ్చాక ఎలాగుంటున్నాం? మనకు వాగ్దానముతో పాటు దేవుడు వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. వార్నింగ్ లేని వాగ్దానం ఫలభరితమైనది కాదు. వార్నింగ్తో కూడిన వాగ్దానమే ఫలభరితమైనది.
కనుక ఈ విషయంలో మీరు దేవునితో మీరు కాంప్రమైజ్ కావాలి. దేవుని దగ్గర మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. హోషేయ గ్రంథంలో మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. 4వ అధ్యాయములో 7వ వాక్య భాగం. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కాదు, అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుతును. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని, మరీ ముఖ్యంగా విశ్వాసులంగా దేవుని నుంచి మేళ్లను అనుభవించిన వారంగా మనకు రాకూడదని మనల్ని మనం జాగ్రత్త పడదాం. అలాంటి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఇది నా వాగ్దానము, అలాగనే మీ వార్నింగ్ కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.